రాష్ట్రమంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమైన పోటీగా అందరూ మిస్గైడ్ చేస్తున్నారు, అంటే మభ్యపెడుతున్నారు. జూబ్లీ హిల్స్లో గెలిచినా ఓడినా, ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా, జూబ్లీ హిల్స్లో జరిగే అభివృద్ధి జరుగుతుంది, అంటే అవుతుంది. జూబ్లీ హిల్స్ ప్రాంతము హైదరాబాదుకే ఒక కిరీటం లాంటిది. సామాన్య ప్రజలకు అక్కడ ఏం ఒరుగుతుందో లేదో, అంటే ఓటు వేసిన వానికి అక్కడ ఏం ఒరుగుతుందో లేదో తెలియదు, కానీ ఓటు వేయని వాడు, అంటే జూబ్లీ హిల్స్లో తిరిగేవాడు అక్కడ ఉండేవాళ్ళు కాదు. సిటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జూబ్లీ హిల్స్ గుండా హైటెక్ సిటీ, వెస్ట్ హైదరాబాద్కి పోయేవాళ్ళే ఎక్కువ. అంటే అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ. జూబ్లీ హిల్స్లో అభివృద్ధి అంటే రోడ్ల అభివృద్ధి, అక్కడ నివసిస్తున్న వాళ్ళ అభివృద్ధి మనము దశాబ్దాలుగా చూస్తున్నాం. వాళ్ళల్లో ఏ మార్పు లేదు. కుబేరుల మధ్యలో నలిగిపోతున్న ఈ ఓటర్లకు దశాబ్ద కాలంలో ఉపశమనం లేదు. అయితే ఈ కొత్తగా వచ్చిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తో ఆ ఓటేసిన వాడికి ఏమైనా సంక్షేమం జరుగుతుందా అంటే జరగదు. ఓటేసినాక ఈ ఓటర్లు కనుమరుగైపోతారు. వాళ్ళ గురించి డిస్కషనే ఉండదు. అక్కడ థర్డ్ పేజ్లో వచ్చే ఫిగర్స్ పార్టీ గురించి, పబ్ల గురించి, బార్ల గురించే మాట్లాడతారు, కానీ ఓటేసిన ప్రజల గురించి ఇక 5 సంవత్సరాల వరకు ఒక్క మాట కూడా ఉండదు. ఇలాంటి ప్రజాస్వామ్యం కోసం ఒక 6 నెలల నుంచి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి.